వావ్! సూపర్ క్రియేటివ్‌గా చేస్తున్నారు కదా! ఏఐ వీడియోస్. హలో హలో బ్రో, ఇక్కడ ఇక్కడ బ్రో అనిపిస్తుందా? ఇక్కడ కింద టేబుల్ మీద చూడు. ఓహ్! వి ఎవరు నువ్వు? నేను నీ సబ్స్క్రైబర్ని బ్రో. నేను నీకు పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఎక్స్ట్రా పే గురించి ఒక వీడియో చేస్తావు కదా. సో టెలిగ్రామ్ బోట్ ఎలా సెట్ చేసుకోవాలనేసి వీడియో చేస్తా అని చెప్పావు. ఇంతవరకు ఆ వీడియో చేయలేదు. ఎప్పుడు చేస్తావు? చేస్తా. నెక్స్ట్ వీడియో చేస్తా. అదంతా కాదు బ్రో, తొందరగా చేసే. నెక్స్ట్ వీడియో అదే కావాలి. ఫాస్ట్గా వీడియో చేసి అప్లోడ్ చేయి. ఓకే బ్రో. డన్. సో అదన్నమాట మ్యాటర్. ఈ వీడియోలో ఎక్స్ట్రా పే టెలిగ్రామ్ బాట్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని కంప్లీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ మీకు ఎక్స్ట్రా పేలో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఎక్స్ట్రా పే అంటే ఏంటిది, సో దాంట్లో మనీ ఎలా ఏం చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే దానికి కంటిన్యూస్ పార్ట్ అనమాట ఇది. ఓకేనా? ప్లే స్టోర్లో ఎక్స్ట్రా పే యాప్ అనేది ఉంటుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో మీ అకౌంట్ అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, కింద 3 అని ఆప్షన్, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ టెలిగ్రామ్ కాన్ఫిగరేషన్ అని చూడండి, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా స్టెప్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం డీటెయిల్ గా మెన్షన్ చేస్తారు, ఏమేమి చేయాలి ఏంది అనేది డీటెయిల్ గా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఫస్ట్ మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సింపుల్ గా సెర్చ్ బార్ లో బోట్ ఫాదర్ అని సెర్చ్ చేయండి. బోట్ ఫాదర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ టిక్ మార్క్ ఒకటి ఉంటుంది అనమాట. బోట్ ఫాదర్ అని టిక్ మార్క్ ఉంటుంది చూడండి, బ్లూ టిక్ మార్క్. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు న్యూ బోట్ అని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ బోట్. ఆల్రెడీ ఏ న్యూ బోట్. ఇక్కడ మనకు నేమ్ అయితే ఇవ్వమంటుంది. సో నేను వచ్చేసరికి హెచ్టి డీల్స్ అనేది ఇస్తున్నాను నేను నేమ్. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ విధంగా గుడ్ అని వచ్చింది. నెక్స్ట్ మనకు ఈ ఏదైతే ఇచ్చామో దీని పక్కకు బాట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇది ఇచ్చాం కదా, నేను బాట్ అయితే యాడ్ చేస్తున్నా. బాట్ అయినా యాడ్ చేయొచ్చు, లేకుంటే కింద మీకు ఆప్షన్స్ చూడండి ఎగ్జాంపుల్ అనేసి, సో దానిలాగా ఇవ్వచ్చు. సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే మీకు ఒక బాట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ వచ్చింది, బాట్ అయితే సెట్ అయిపోయింది. ఒక టోకెన్ ఐడి ఉంటుంది చూడండి. సో ఇది యూజ్ దిస్ టోకెన్ ఐడి అనేసి దీన్ని ఇట్లా ట్యాప్ చేయండి, కాపీ అయిపోతుంది టోకెన్ ఐడి. ఓకేనా? సో మనం బాట్ క్రియేట్ చేసాం కదా, సో సింపుల్ గా మీకు ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇది మీ బోట్ లింక్ అనమాట. సింపుల్ గా స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు యాడ్ టు గ్రూప్ ఆర్ ఛానల్ అని ఉంటుంది. సో మీరు ఎలాగో టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటారు కదా, సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. చాలా మంది గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. గ్రూప్ కాదు క్రియేట్ చేసుకున్నది, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఛానల్ చేయండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నేను హెచ్టి డీల్స్ అయితే ఇస్తున్నా ప్రెసెంట్. ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఇది మీ లింక్ ఏముండాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను హెచ్టి డీల్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా నేను అయితే ఇచ్చేసాను. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా, యాడ్ మీద క్లిక్ చేస్తున్నా, నా ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది నా ఛానల్. సో ఇప్పుడు ఈ ఛానల్ ఓపెన్ చేస్తుంటే సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసుకొని ఇందాక మనం ఒక బోట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ బోట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఏం ఎంటర్ చేశాను, హెచ్టి డీల్స్. ఈ విధంగా నేను ఒక బోట్ అయితే ఎంటర్ చేశాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు బోట్ అయితే వచ్చేసింది. సింపుల్ దాని మీద క్లిక్ చేస్తున్నా, మేక్ అడ్మిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో అన్ని పర్మిషన్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన వెంటనే మన సబ్స్క్రైబర్ లో యాడ్ అయిపోతుంది అనమాట, అడ్మిన్ లాగా యాడ్ అయిపోతుంది. సో వన్స్ మన ఛానల్లో అడ్మిన్ లాగా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే, సో సింపుల్గా మీరు యాడ్ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే టోకెన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇందాక మనం బోట్ ఫాదర్లో కాపీ చేసుకున్నాను చెప్పా కదా. సో మీకు 1 సెకండ్ మళ్ళీ చూపిస్తాను. సో బోట్ ఫాదర్లోకి వెళ్ళేసి ఇక్కడ టోకెన్ ఉంటుంది చూడండి. సో మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా ఒక బోట్, సో దాని ఈ టోకెన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న ఇక్కడ పేస్ట్ చేయండి. సో టోకెన్ పేస్ట్ చేయండి. పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఛానల్ యూజర్ నేమ్ ఏం పెట్టారు, మీ ఛానల్ ఓపెన్ చేసుకోండి. సో నేను హెచ్టి డీల్స్ అనే ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు క్రియేట్ చేసిన ఛానల్ ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మనకి యూజర్ నేమ్ కనిపిస్తుంది చూడండి. సో హెచ్టి డీల్స్ అని చూడండి, అదే అన్నమాట నాది యూజర్ నేమ్. సో సింపుల్గా నేను హెచ్టి డీల్స్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ స్టేటస్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఆటో పోస్ట్ దగ్గర ఎనేబుల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే యాడ్ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీ ఛానల్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ యాడ్ అని వచ్చింది. సో నాకైతే ఛానల్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ టెలిగ్రామ్ ఎక్స్ట్రా పే టెలిగ్రామ్ బాట్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ టు టెలిగ్రామ్, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది, స్టెప్స్ మొత్తం చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ బోట్ అని సెర్చ్ చేయాలన్నమాట టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి. మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసిన సెర్చ్ బార్లో ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు వస్తుంది చూడండి లింక్ కన్వర్టర్ అనేసి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు నంబర్ అయితే షేర్ చేయమని అడుగుతుంది. సో లేకుంటే ఐ విల్ టైప్ మై నెంబర్. సో ఐ విల్ టైప్ మై నెంబర్ మీద క్లిక్ చేసుకొని, సో మీరు ఎక్స్ట్రా పే అకౌంట్లో ఏదైతే నెంబర్ యూజ్ చేస్తారో ఆ నెంబర్ని ఇక్కడ సింపుల్గా సెండ్ చేయాల్సి ఉంటుంది. వన్స్
వన్స్ మొబైల్ నెంబర్ సెండ్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ సెండ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది. సో కింద బిట్లీ లింక్ వచ్చింది, డిఫాల్ట్ లింక్ వచ్చింది. డిఫాల్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. సో డిఫాల్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంగ్రాచులేషన్స్ యూ ఆల్ సెట్ అనేది వచ్చింది. ప్లీజ్ ఎనీ లింక్ ఏదన్నా ఒక లింక్ దీనికి పంపిస్తే మనకు డైరెక్ట్గా కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను మన హెచ్టీ డీల్స్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తాను. హెచ్టీ డీల్స్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇందులో ఒక డీల్ ఉంది కదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లోడింగ్ అవుతుంది. సో ఇందులో ఇది ఉందన్నమాట. సో దీన్ని ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇక్కడ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా, ఎక్స్ట్రా పే ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకున్నా, సెండ్ చేసిన. సెండ్ చేసిన వెంటనే ఇది ఎక్కడికి పంపిస్తుందంటే డైరెక్ట్ మనము ఏదైతే టెలిగ్రామ్ ఇచ్చామో దానికైతే పంపిస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నాకు నా ఛానల్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నాడైతే నా ఛానల్లోకి అయితే నాకు డీల్ అయితే వచ్చేసింది అనమాట. మీకు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో మన ఛానల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్టే ఈ షూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో సింపుల్గా ఇక్కడ ఎయిర్పాడ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో ఎక్స్ట్రా పే లింక్ కన్వర్ట్ అవుతుంది దాని మీద క్లిక్ చేసుకొని సెండ్ చేస్తున్నా. సెండ్ చేసిన వెంటనే ఇప్పుడు మనకు చెక్ చేసుకున్నట్టయితే నేను దానికి సెండ్ చేస్తాను. నా టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చింది చూడండి. అంటే నేను టెలిగ్రామ్ కొత్తగా క్రియేట్ చేస్తున్న టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే ఈ లింక్ కన్వర్ట్ అయ్యి వచ్చేసింది. సో మళ్ళీ ఏదైనా ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఈ షూస్ ఉన్నాయి కదా, ఫార్వర్డ్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్కి సెండ్ చేసిన. అంతే, ఇప్పుడు ఒకటి సెండ్ చేసా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి సెండ్ చేసా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూడోది ఇంకోటి సెండ్ చేసా. ఈ 3 సెండ్ చేసా. ఇప్పుడు 3 కూడా మన గ్రూప్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అది కూడా మన లింక్ కన్వర్ట్ అయ్యి మనకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోయాయి. మనం ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్కి పంపించాం కదా, ఇక్కడ చూసుకోవచ్చు పంపించిన వెంటనే అది లింక్ వేరు, ఇగో మనకు వచ్చిన లింక్ వేరు. సో వాళ్ళ లింక్ వేరు, మనకు వచ్చిన లింక్ వేరు. మన అఫిలియేట్ లింక్ క్రియేట్ అయ్యి వచ్చింది అన్నట్టు ఇక్కడ. సో మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసింది ఆటోమేటిక్గా. లింక్ మనం పంపించాం దానికంతే ఆటోమేటిక్గా లింక్ కన్వర్ట్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్కి అయితే పంపించేసింది. సో ఈ విధంగా మీరు ఒక బోట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ బాట్ మనకు ఎన్ని షాపింగ్ ప్లాట్ఫామ్స్కి యూజ్ అవుతుందంటే మనకు ఎక్స్ట్రా పేలో, సో ఇక్కడ స్టోర్స్ దగ్గర మీకు ఏమైతే స్టోర్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్ట్రా పేలో స్టోర్స్ చాలా ఉంటాయి. ఈ స్టోర్స్ అన్నిట్లో మనకు ఈ బాట్ అనేది వర్క్ అవుతుంది. అమెజాన్కి అయితే వర్క్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అమెజాన్కి సపరేట్గా ఇంకా చేయాల్సి ఉంటుంది, వేరే ప్రాసెస్ ఉంటుంది. సో దాని గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేస్తాను. ఓకేనా. సో మీరు స్టోర్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ప్రాఫిట్స్ కూడా చెక్ చేసుకోండి. ఏ స్టోర్కి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేసి డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పర్సంటేజ్, ఫ్లాట్ ప్రాఫిట్. సో స్టోర్స్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎర్నింగ్ రేట్స్ ఉంటాయి. సో ఏ ఐటమ్కి ఎంత రేటింగ్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, సో ఎంత ఎర్నింగ్ ఉంటుంది, ఇలా డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీన్ని బట్టి మీరు ఎర్నింగ్స్ ఎంత వస్తాయనేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎర్నింగ్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి, మై యాక్టివిటీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందాక క్రియేట్ చేసాం కదా లింక్స్. సో ఇక్కడ క్రియేట్ చేయలేదు, ఎక్స్ట్రా పే బోర్డ్లోనే క్రియేట్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు లింక్స్ అయితే నాకు క్రియేట్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎవరైనా పర్చేజ్ చేస్తే నాకు ఇక్కడ మొత్తం ట్రాన్సాక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎర్నింగ్స్లో మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఎర్నింగ్స్ వస్తే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో గైస్ ఈ విధంగా మీరు ఎక్స్ట్రా పే బోర్డ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ని యూస్ చేస్తే డైరెక్ట్గా మీరు వేరే వాళ్ళ ఛానల్స్ నుంచి డైరెక్ట్ ఫార్వర్డ్ చేసి ఎక్స్ట్రా పే బోర్డ్కి పంపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఛానల్లో మీ లింక్ కన్వర్ట్ చేసి పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఏదైనా పర్చేజ్ చేస్తే మీకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. లాస్ట్ టైం నేను వీడియోలో కొంత అమౌంట్ పెండింగ్లో ఉంది, ఆ పెండింగ్లో వచ్చినంత విత్డ్రా చేసుకుంటా అని చెప్పా కదా, అందులో నుంచి కొంత అమౌంట్ వచ్చేసరికి నాకు 6,000 అమౌంట్ నాకు వాలెట్లోకి అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో దాని అమౌంట్ నేను డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకున్నాను. మీరు సైడ్కి చూసుకోవచ్చు ఆ పేమెంట్ కూడా నాకైతే వచ్చేసింది అనమాట. సింపుల్గా విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో రిడీమ్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా విత్డ్రా చేసుకున్నా. సో విత్డ్రా చేసుకున్న ఒక 3-4 డేస్కి నాకు బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో వితౌట్ ఎనీ రిస్క్ దీంట్లో ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు అనమాట. సో ఫస్ట్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూడండి. చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో కంటిన్యూస్గా పాటు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ తేజా సైనింగ్ ఆఫ్.